స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూపై విష ప్రచారం మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడికి ఇప్పుడు వెన్నెలో చలి జరజర కిందకు జారుతోంది. చంద్రబాబుకు దమ్ముంటే లడ్డూ వివాదంపై సిబిఐ చేతగాని సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేతగాని దర్యాప్తు చేయించాలని సవాళ్లు రావడంతో బాబులో కంగారు మొదలైంది. లడ్డూలే వాడే నెయ్యిలో జంతువుల కొవ్వుందని ప్రచారం చేసిన చంద్రబాబు అదే నిజమైతే నెయ్యిని సరఫరా చేసిన కంపెనీపై ఎప్పుడో కేసు పెట్టాలి. కానీ చంద్రబాబు పెట్టలేదు. నేతిలో నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పిన వెంటనే నేతి ట్యాంకర్లను రిజెక్ట్ చేసి వెనక్కి పంపామని టీటీడీ ఈవో చెప్పారు. చంద్రబాబు మాత్రం దానికి భిన్నంగా ఆ నేతిని లడ్డూల తయారీలో వాడారని అంటున్నారు. అంటే బాబు హయాంలో వచ్చిన కల్తీ నెయ్యితో తిరుమలలో లడ్డూలు చేశారని చంద్రబాబే ఆరోపిస్తున్నారు. మొత్తానికి బాబు రేపిన రచ్చ వివాదంలో ఆయనే అడ్డంగా దొరికిపోయాడు. అబద్ధం తాత్కాలికంగా కిక్కివచ్చు, కానీ నిజం ముందు అది నిలబడలేదు. ఎందుకంటే నిజం నిప్పు లాంటిది. అబద్ధాన్నే కాదు, దాన్ని మోసుకొచ్చిన వారిని కూడా కాల్ చేస్తుంది. తన 100 రోజుల పాలనా వైఫల్యాల నుంచి, విశాఖ ఉక్కు కార్మికుల ఆందోళనల నుంచి రాష్ట్రాన్ని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూను అడ్డుపెట్టుకుని నీచమైన రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు దుర్మార్గంపై ఒళ్ళు మండిన బీజేపీ మాజీ ఎంపీ ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి ఈ విషయంలో నిగ్గు తేల్చాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరొకరు కూడా సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. దీంతో చంద్రబాబులో భయం పట్టుకుంది. అబద్ధాలాడ్డం తేలికే, కాకపోతే అవి ఎంతో కాలం నిలబడవు. నిజాలపై నిలబడ్డం కష్టం కావచ్చు, కానీ కలకాలం అవి నిటారుగా నిలబడే ఉంటాయి. తన రాజకీయ జీవితమంతా అబద్ధాలపై ఆధారపడి నెట్టుకొచ్చారు చంద్రబాబు. 4వ ముఖ్యమంత్రి అయ్యాక ఆ అబద్ధాలనే అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో కొలిచే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా తన రాజకీయాలకు అడ్డుపెట్టుకోవడానికి తెగించారు చంద్రబాబు. తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఆ పాపం గత పాలకులదే అని దబాయిస్తున్నారు. దానికి ఆధారాలు ఉన్నాయా అంటే నోరు మెదపడం లేదు. దుష్ప్రచారం మాత్రం చేసుకుపోతున్నారు. తనతో పాటు తనతో జట్టు కట్టిన జనసేన, బీజేపీల చేత కూడా ఇదే విష ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎంత పెద్ద నేరగాడైనా ఎక్కడో ఒక చోట అడ్డంగా దొరికిపోతాడు. చంద్రబాబు కూడా అలాగే దొరికిపోయారు. ఈ ఏడాది జూలై 12న టీటీడీకి సరఫరా చేసిన ఒక కంపెనీ నెయ్యిని పరీక్షించిన టీటీడీ అది నాణ్యతకు అనుగుణంగా లేదని తిరస్కరించింది. అదే సమయంలో నేతి నమూనాలను గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పరీక్షల నిమిత్తం పంపామని చెబుతోంది. ఎన్డీడీబీ పరీక్షల్లో నేతి నాణ్యత ప్రమాణాలకు తగ్గట్లు లేదని తేలిందని అంటున్నారు. ఆ వెంటనే నేతి ట్యాంకర్లను తిరస్కరించి వెనక్కి పంపేశామని చంద్రబాబు నాయుడు నియమించిన టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. అసలు జూలై 12న ఏపీలో అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడే. ఆయన పాలనలోనే కల్తీ నెయ్యి టీటీడీకి వచ్చిందని టీటీడీ చెబుతోంది. ఆ నేతిని తిరస్కరించేశామని ఈవో చెప్పారు. చంద్రబాబు మాత్రం ఈవో వ్యాఖ్యలకు విరుద్ధంగా ఆ నేతిని లడ్డూల తయారీలో వాడారని అంటున్నారు. దాని అర్థమేంటి? చంద్రబాబు నాయుడి హయాంలో సరఫరా అయిన కల్తీ నెయ్యిని వెనక్కి పంపకుండా లడ్డూల తయారీలో వాడారని చంద్రబాబే అంటున్నారు. అప్పుడు దానికి బాధ్యత వహించాల్సింది ఎవరు? చంద్రబాబే కదా. మరి చంద్రబాబు ఏమంటున్నారు? గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని దబాయిస్తున్నారు. మెడకాయ మీద తలకాయ ఉన్నవారెవరైనా చంద్రబాబు వాదనను ఆమోదిస్తారా? మీరు చూపించే సర్టిఫికెట్ ఎప్పుడుది? 23వ తారీఖున నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి వచ్చిన సర్టిఫికెట్. అది ఎప్పుడు వచ్చింది? 6వ తారీఖు వచ్చింది. మీరు టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే అనుమానం వచ్చింది. అనుమానం వస్తే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించారు. వాళ్ళు ఇచ్చారు సర్టిఫికెట్. ఆ 4 లారీలో 3 లారీలో తిప్పి పంపించారుగా. పంపించలేదా శ్యామరావు గారు? ఆయన చెప్పాడు పంపించానని. ఇలాంటి రిజెక్షన్లు ఎన్ని జరిగాయి? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 18 సార్లు రిజెక్షన్ జరిగాయి. చంద్రబాబు టైంలో అనేక సార్లు రిజెక్షన్ జరిగాయి. వాటన్నిటిని పెట్టుకొని గుడ్డగాల్చి ముఖాన వేసి ఒక ఆరోపణ చేసి మాకు అధికారం ఉంది, అధికారం ఉంటే రండి యాక్షన్ తీసుకోండి, రుజువులు చూపించండి. రుజువులు మాత్రం చూపించరంట చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే టీటీడీ ఈవోగా శ్యామలరావును నియమించారు.
ఆ శ్యామలరావునే అడ్డు పెట్టుకుని లడ్డు రాజకీయం మొదలుపెట్టారు. అయితే ఆ శ్యామలరావే కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేశామని చెప్పడం ద్వారా బాబును బోనులో నిలబెట్టారు. అసలు తిరుమలకు సరఫరా అయిన నేతిలో కల్తీ జరిగి ఉండవచ్చని మాత్రమే ఎన్డీడీబీ పేర్కొంది. లడ్డూల్లో జంతువుల కొవ్వు ఉందని ఎన్డీడీబీ చెప్పలేదు. ఎన్డీడీబీయే కాదు, ఎవరూ చెప్పలేదు. ఒకవేళ లడ్డూల్లో కల్తీ జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు కానీ టీటీడీ కానీ ఆధారాలతో సహా వాటిని బయట పెట్టాలి. అలా కాకుండా నోటికొచ్చిన ఆరోపణలు మాత్రమే చేస్తాం, ఆధారాలు చూపవంటే కుదరదు. ఇంత చిన్న లాజిక్ ను చంద్రబాబు ఎలా మిస్ అయ్యారో అర్థం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో కల్తీ జరిగిందని విష ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థల చేత దర్యాప్తు జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సవాల్ విసిరారు. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తే తన డ్రామా బయటపడుతుందని భయపడ్డ చంద్రబాబు తన చెప్పు చేతల్లో ఉంటూ తన కనుసన్నల్లో తాను చెప్పినట్లు నడుచుకునే ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ వేస్తానని చెప్పి కేంద్ర దర్యాప్తుల నుంచి తప్పించుకున్నారు. ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌవ్ ఒక సిట్ వేస్తాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు, జరిగిన అపవిత్రం, మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్ కు ఒక రిపోర్ట్ ఇస్తారు. చంద్రబాబు నాయుడికి తాను చేస్తోన్న ఆరోపణలపై చిత్తశుద్ధి ఉంటే అవే నిజమని భావిస్తే తక్షణమే సిబిఐ చేత కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత కానీ దర్యాప్తు జరిపించి నిజాల నిగ్గు తేల్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఉత్తి సిట్ దర్యాప్తు వల్ల ఒరిగేదేమీ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రజలందరూ కోరుకునేది నిష్పక్షపాతంగా దీని మీద దర్యాప్తు జరగాలి అంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ద్వారా సిబిఐ లాంటిదో అలాంటి దాని ద్వారా లేదా సుప్రీంకోర్టు జడ్జి ద్వారానో విచారణ జరిపిస్తే అసలు అక్కడ ఏ సిస్టమ్ ఉంది, ఏమి తప్పు జరిగింది అనేటువంటి వాస్తవాలు వెలుగులోకి చూస్తాయి. సిట్ పేరుతో దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు ద్వారా నువ్వు లేనిపోయినటువంటి నీ అబద్ధాలు నీ నోటుకుండా వచ్చేటువంటి మాటల్ని అధికారుల నోటుకుండా చెప్పించి నిజం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియలో భాగమే ఈ రోజు నువ్వు సిట్ వేయడం అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. కోట్లాది మంది భక్తుల మనోభావాలను చంద్రబాబు నాయుడు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, దీనిపై సరైన దర్యాప్తు జరిపించి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. తిరుమల విశిష్టతను దృష్టిలో పెట్టుకుని మంచి నిర్ణయం తీసుకోవాలని అందులో కోరారు. మరోవైపు తిరుమలలో లడ్డూల తయారీలో కల్తీ జరిగిందన్న ఆరోపణలను తాను నమ్మడం లేదన్న ప్రముఖ న్యాయవాది బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలైంది. సురేష్ ఖండేరావు అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. లడ్డూ వివాదంపై సిబిఐ లేదా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దర్యాప్తు జరిపించాలని పిల్లో కోరారు. దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్వహణకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని పిటిషన్లో అభ్యర్థించారు. నీచ రాజకీయాలే అజెండాగా పావులు కదుపుతోన్న చంద్రబాబు నాయుడు చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. టీటీడీకి సరఫరా చేసిన నేతిలో జంతువుల కొవ్వు ఉందని తీవ్రమైన ఆరోపణ చేశారు చంద్రబాబు. మరి ఆ నేతిని సరఫరా చేసిన కంపెనీపై ఎందుకు కేసు పెట్టలేదో సమాధానం చెప్పాలి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నేతి నాణ్యత బాగా లేదన్నాక టీటీడీ నేతి ట్యాంకర్లను వెనక్కి పంపిందని ఈవో చెప్పారు. చంద్రబాబు మాత్రం ఆ నేతిని లడ్డూలకు వాడారని అంటున్నారు. అలా వాడిన టీటీడీ అధికారులపై చంద్రబాబు నాయుడు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలంటున్నారు ఆధ్యాత్మికవాదులు. తాను చెప్పేది అబద్ధమని చంద్రబాబుకు తెలుసు. ఓ అబద్ధాన్ని పట్టుకుని వేలాడుతున్నానని పవన్ కళ్యాణ్కి తెలుసు. కూటమిలో పొత్తు ధర్మంలో భాగంగా నీచ రాజకీయాల్లో వాటా పంచుకుంటున్నామని ఏపీ బీజేపీ నేతలకు తెలుసు. ఈ నీచ రాజకీయం టీడీపీ, జనసేన, బీజేపీలకు కొత్తేమీ కాదు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని విష ప్రచారం చేస్తోన్న కూటమి పక్షాలు ప్రజలకు చాలా విషయాలపై క్లారిటీ ఇవ్వాలి. జులైలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీకి సరఫరా చేసిన ఓ కంపెనీ నేతిని టీటీడీ రిజెక్ట్ చేసింది. తదుపరి పరీక్షల కోసం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపారు. ఎన్డీడీపీ నెయ్యి నాణ్యతకు అనుగుణంగా లేదని సర్టిఫై చేసింది. ఈ సర్టిఫికేట్ జూలై 23నే టీటీడీకి వచ్చింది. జూలై 23వ తారీఖున ఒక రిపోర్ట్ తీసుకొచ్చి
దానిలో అనుమానాలు ఉన్నాయనేటువంటి మాట మాట్లాడుతున్నారు. 2023 ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా? ముఖ్యమంత్రిగా ఉంది మీరే కదా. మాకు రిపోర్ట్ వచ్చింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి, దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిశాయని వచ్చింది, ప్రాథమికంగా చెప్పింది ఆయన. దీనిలో వనస్పతి కలిసేటటువంటి అవకాశం ఉందని వారు చెప్పారు అన్నారు. అవకాశం అనేది చెప్పారు తప్ప దానిలో కూడా కలిసిందని నిర్ధారణ చేయాల. ఆ రిపోర్టును పట్టుకొని ఇంత యాగీ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఇంత కల్తీ చేసిన కంపెనీపై టీటీడీ కానీ ఏపీ ప్రభుత్వం కానీ ఇంతవరకు ఎందుకని ఒక్క కేసు కూడా పెట్టలేదు? ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టలేదు? ఎందుకని ఈ ఘోరం గురించి జులైలోనే రాష్ట్ర ప్రజలకు చెప్పలేదు? చంద్రబాబు అండ్ టీటీడీ ఈవోలు చెబుతోన్న దాన్ని బట్టి ఈ కల్తీ వ్యవహారం చోటు చేసుకున్నది చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే కదా. మరి దీనిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? కల్తీ నెయ్యిని రిజెక్ట్ చేసి వెనక్కి పంపేశామని టీటీడీ ఈవో అన్నారు. లేదు ఆ నేతిని లడ్డూల తయారీకి వాడారు అని బాబు అన్నారు. అదే నిజమైతే టీటీడీ ఈవో శ్యామలరావుపై ఏం చర్యలు తీసుకున్నారు? తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు అన్నది కూడా చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇవ్వాలి. కర్ణాటకకు చెందిన నందిని నెయ్యిని జగన్మోహన్ రెడ్డి హయాంలో కావాలనే వాడలేదన్నారు చంద్రబాబు. చంద్రబాబు పాలనలోనూ నందిని నెయ్యిని వాడలేదు. ఎందుకని? అప్పుడు చంద్రబాబు నాయుడు ఎజెండా ఏంటి? ఉద్దేశపూర్వకంగానే ఆ నందినికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఆశ్చర్యకరమైనది. టెండర్లు పిలుస్తారు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు కేఎంఎఫ్కు చెందిన బ్రాండ్ ఎందుకు లేదని అడుగుతా ఉన్నాను. లేదు కేఎంఎఫ్ బ్రాండ్ 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు అది ఎందుకు లేదు? అసలు ఆవు నెయ్యిలో పంది కొవ్వును కల్తీ చేస్తారా? దీనిపై మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆసక్తికరమైన వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చారు. టీటీడీకి సరఫరా చేసే ఆవు నెయ్యి ఖరీదు కిలో 312 రూపాయలు. అందులో పంది కొవ్వు కలిపారన్నది చంద్రబాబు అండ్కో విష ప్రచారం. దాని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తే పంది కొవ్వు ఖరీదు 1200 రూపాయలు దాటే ఉంటుంది. అంటే డబ్బుల కక్కుర్తి కోసం ఆవు నెయ్యిలో పంది కొవ్వు కలిపారన్న చంద్రబాబు ఆరోపణలో మినిమం కామన్ సెన్స్ కూడా లేదని తేలిపోవడం లేదా అంటున్నారు పొన్నవోలు. ఒక కామన్ మ్యాన్కి, ఒక భక్తుడికి నేను చెప్పే మాట ఒక్కటే, 319 రూపాయల గీలో నేను 1400 రూపాయలు అయ్యే ఎనిమల్ ఫ్యాటు, యూ కెన్ టేక్ ఇట్, యూ కెన్ జూమ్ ఇట్, దిస్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ది ఎనిమల్ ఫ్యాట్. ఇంతకన్నా నాన్ సెన్సికల్. నా నెయ్యి వాల్యూ ఎంతయా? 319 రూపాయలు. దానిలో ఎక్కువ ప్రైస్ కలిపాను. తెలివితో నాకేం తల్లో తెలివి ఉండేవాళ్ళు ఆలోచనేనా? నాణ్యతపై అనుమానాలు రావడంతో టీటీడీ ఈవో నెయ్యిని గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకే పంపడం వెనుక రాజకీయ కుట్ర ఉందంటున్నారు తిరుపతి మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత చింతా మోహన్. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న గుజరాత్కు పంపే కన్నా బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ల్యాబ్స్లో కూడా పరీక్షించి ఉండాల్సిందని ఆయన అంటున్నారు. ఈ శాంపుల్ని గుజరాత్కే కాదు, తమిళనాడుకు పంపించాలి, కర్ణాటక పంపించాలి, కేరళకు పంపించాలి. మరి అక్కడ ఉన్నటువంటి గుజరాత్ అనేది భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నటువంటి అది. అక్కడ కాకుండా ఇంకొక 3-4 ల్యాబులకు కూడా పంపిస్తే బాగుంటుంది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడాలి. చంద్రబాబు పైన ఈ 100 రోజుల్లో కొంచెం విరక్తి బయలుదేరింది జనాల్లో. చంద్రబాబు నాయుడు రోజూ తన అనుకూల మీడియా ద్వారా లడ్డూపై విషం చిమ్ముతున్నారు. భక్తుల్లో ఆందోళన పెంచుతున్నారు. తిరుమల తిరుపతి పవిత్రతకు భంగం కలిగిస్తున్నారు. కల్తీ చేశారని ఆయనే ఆరోపించిన కంపెనీపై చర్యలు తీసుకోవడం లేదు. ఆ నేతితోనే లడ్డూలు చేశారన్న చంద్రబాబు దానిపైన దర్యాప్తునకు ఆదేశించలేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి లడ్డూని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. అందుకే జులైలో ఎన్డీడీబీకి నివేదిక ఇస్తే ప్రభుత్వ పరంగా దాన్ని విడుదల చేయకుండా కూటమి రాజకీయ సమావేశంలో దాన్ని విడుదల చేశారు చంద్రబాబు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు జూలై 23 అంటే 2 months బిఫోర్ రిపోర్ట్ వస్తే ఏ అధికారి వివరణ ఇవ్వకుండానే 2 నెలల తర్వాత టీడీపీ ఆఫీస్లో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆ రిపోర్ట్ రిలీజ్ చేస్తారండి. అదే 100 రోజుల ఈయన పాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన
సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను పరిశీలించిన సుప్రీంకోర్టు దీనిపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తే చంద్రబాబు నాయుడి డ్రామాకి బ్రేక్ పడుతుందంటున్నారు న్యాయరంగ నిపుణులు. చంద్రబాబు నాయుడు పాపం బద్దలవటం ఖాయమంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. దేవుణ్ణి అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయటం అత్యంత దుర్మార్గమంటున్నారు వారు. తాను చేసిన ఆరోపణలకు చంద్రబాబు నాయుడు ఆధారాలు చూపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు బాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంలో పిటిషన్లు దాఖలు కావడంతో చంద్రబాబులో భయం పట్టుకుంది. లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే విచారణ జరగాలన్నారు మాజీ కేంద్ర మంత్రి సుప్రీం న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి. సుప్రీం ఆదేశించిన తరువాతనే సిబిఐ దర్యాప్తు జరపాలని ఆయన అంటున్నారు. చంద్రబాబు నాయుడి సిట్తో నిజాలు బయటకు రావన్నారు సుబ్రహ్మణ్య స్వామి. So today I have gone and filed a writ petition in the nature of a PIL, where I have said that this allegation of adulteration has to be done by an investigation ordered by the Supreme Court and not by Mr. Chandrababu Naidu. And they will give a report. I don't want CBI in this. CBI means criminal prosecution. Criminal prosecution means who's the criminal. So we want to know who the criminal is, and CBI will only come after that. So therefore, at the moment, I want the Supreme Court to get the truth and find out how, whether, if at all, there was adulterated elements in our whatever laddus and all were given. ప్రతిపక్షంపై బురద జల్లి రాజకీయంగా లబ్ధి పొందేందుకే చంద్రబాబు అబద్ధాలతో కుట్రలు పన్నారని, కానీ అవి వర్కౌట్ కావని అంటున్నారు స్వామి. రాజకీయ కుట్రలో భాగంగా ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు సుబ్రహ్మణ్య స్వామి. Last year or the year before, for many years. And now for him to say that nothing, they in fact adulterated themselves and all this is all very cheap. It's as bad as what was there earlier on when they said there's a Jesus Christ picture in the in one of the rooms of Tirupati, and that caused a real furor, and turned out there was none. It was a lie. So he has a long history of lies. So in this he will not be let free. They were trying to create panic in the public and hatred in the public, so that there's rioting takes place, and they use this explanation to put everybody in jail. It has failed. So now we'll see when the Supreme Court gives a verdict, then we will prosecute Mr. Chandrababu Naidu. చంద్రబాబు నాయుడు జూన్లో ముఖ్యమంత్రి అయినప్పటి నుండి తిరుమల తిరుపతి దేవస్థానంపై విషం చిమ్ముతూనే ఉన్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే తీరు. గతంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి పైన చంద్రబాబు అండ్కో దుష్ప్రచారం చేసింది. అన్య మతస్థుడైన వైవి సుబ్బారెడ్డికి ఆ పదవి కట్టబెట్టారంటూ చంద్రబాబు చౌకబారు రాజకీయం చేశారు. బాబు వైఖరిని జగన్మోహన్ రెడ్డి తప్పుబడుతున్నారు. ఈవెన్ టీటీడీ బోర్డు మెంబర్ గురించి వైవి సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే 45 సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినాడు తెలుసా. 45 సార్లు పైన ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాడు ప్రతి సంవత్సరం. అంతకన్నా గొప్ప వ్యక్తి ఎవడన్నా టీటీడీ బోర్డు మెంబర్ కాగలుగుతాడో చెప్పండి? అంతకన్నా భక్తుడు ఎవడన్నా ఉంటాడో చెప్పండి? 45 సార్లు టీటీడీ మా అయ్యప్ప మాల వేసుకొని ఆ గురుస్వామి స్టేజ్. కరుణాకర్ రెడ్డి కూడా ఈక్వలీ రెప్యూటెడ్ మ్యాన్. అంటే మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం, ఏం చేస్తూ ఉన్నాం? మన ఇన్స్టిట్యూట్స్ను మనమే తగ్గించుకుంటా ఉన్నాం. మనమంతకు మనమే వక్రభాష్యం తీస్తూ ఉన్నాం. మనమంతకు మనమే మన ఇన్స్టిట్యూట్స్ను, మన స్వామిని, మన దేవుణ్ణి తగ్గించుకుంటా ఉన్నాం. వైవి సుబ్బారెడ్డి విషయంలో చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలు చేస్తోన్న ప్రచారం అత్యంత దుర్మార్గమైనదని ప్రముఖ న్యాయవాది రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు. ఎందుకు సుబ్బారెడ్డి ఉన్నాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చిన్నాను కాబట్టి సుబ్బారెడ్డి కూడా క్రిస్టియనే లెక్కట తెగ పెట్టేస్తున్నారు. అసలు సుబ్బారెడ్డి అనేవాడు నాకన్నా పెద్ద హిందువు. సుబ్బారెడ్డి భార్య అయితే ఆ పొద్దున్నే వాళ్ళ ఇంట్లో నల్లా ఉంటుంది, ఆ నల్లావుకు దండం పెట్టుకుని కానీ ఆవిడ ఏ పని చేయదు. నేను ఇంతకుముందు చెప్పానే మీకు, గ్రహణం రోజున
ఒక్క సుబ్బారెడ్డి ఇంట్లోనే రాత్రి 9:30 గ్రహణం వదిలింది. గ్రహణ స్నానం చేసి ఆ తర్వాత వంట చేసుకుని ఢిల్లీలో భార్య అక్కడ లేదు, తను ఒక్కడే ఉన్నాడు. అయినా 9:30 అయిన తర్వాతే స్నానం చేసి వంట చేసుకుని నాకు చెప్పాడనమాట, నీ గ్రహణం పట్టింపు ఏమైనా ఉంటే భోజనానికి మా ఇంటికి వచ్చేది. ఒక పక్క విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు చంద్రబాబు సహకరించడంపై కార్మికులతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు 100 రోజుల పాలనలో ఒక్కటంటే ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదని ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొదలైన అద్భుతమైన సంక్షేమ పథకాలను చంద్రబాబు ఎత్తివేశారు. దీనిపై కోట్లాది మంది ప్రజలు మంటగా ఉన్నారు. ఈ ఫ్రస్ట్రేషన్లోనే చంద్రబాబు తిరుమల లడ్డూపై ఇంత నీచానికి దిగి రాజకీయాలు చేస్తున్నారు.